నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మును రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకముకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుడి మాట మనకి ఇలా దీవించునుగాక. మరి మధ్యప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రము భారతదేశంలో ఉంది. మరి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఇండోర్ అనేటువంటి ఒక ప్రాంతం కూడా ఉన్నది. అయితే ఆ ఇండోరు ఆ పరిసర ప్రాంతాలలో కేరళకు చెందినటువంటి ఒక నన్ను ఒక సిస్టర్ గారు, ఆమె పేరు ఏంటంటే రాణి మ్యారియా అనేటువంటి ఒక సిస్టర్ గారు వచ్చి అక్కడ గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆదివాసుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నారు. వైద్యము, ఆరోగ్యము, సువార్త ఇలా అన్ని కోణాల నుంచి పరిచర్య చేస్తూ గొప్పగా వాడబడతా ఉంది. ఇలా వాడబడతా ఉన్నప్పుడు అక్కడున్నటువంటి సంఘ విద్రోహుల శక్తులకు అసూయ కలిగి ఈమెను ఏ విధంగా అయినా అంతం చేయాలని చెప్పేసి వారు ఆలోచన కలిగి ఉన్నారు. మరి 1995 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున అగ్నిహోత్రము అని చెప్పేసి ఒక యాగాన్ని మొదలుపెట్టారు. ఆ యాగాన్ని మొదలుపెట్టి ఆ యాగానికి అనేక మంది వచ్చారు. వచ్చిన తర్వాత యాగము జరుగుతుండగానే ఇండోర్లో ఉన్నటువంటి ఈ యొక్క రాణి మ్యారియా అనేటువంటి నన్నును సిస్టర్ గారిని ఈడ్చుకొని వచ్చారు. ఈడ్చుకొని వచ్చి ఆ యొక్క యాగం మధ్యలోకి తీసుకొచ్చి అందరూ 10,000 మంది పైగా అక్కడ ఉన్నారు. వారందరూ చూస్తుండగానే భయంకరంగా కొట్టి తోలనాడుతూ జుట్టు పట్టుకొని హింసిస్తూ అందరు చూడగానే భయంకరంగా ఆమెను అపహాసం చేస్తూ ఉన్నారు. అపహాసం చేసిన తర్వాత ఇంకేం చేశారు అంటే దానిలో ఉన్నటువంటి సంపత్ పాటేల్ అనేటువంటి ఒక ఆయన వచ్చి ఏం చేశాడంటే కత్తి తీసుకొని వచ్చి పెద్దది ఆమె బ్రతికి ఉండగానే 50 పైగా ఆమె యొక్క శరీరం మీద అందరూ 1000 మంది చూస్తుండగానే ఆమె శరీరాన్ని పొడిచాడు. 50 కత్తిపోట్లు పైగా ఆమె దేహాన్నంతటిని కూడా పొడిచారు. ఆమె ఆర్తనాదాలు చేస్తూ చనిపోయింది. ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు క్రైస్తవుల యొక్క శ్రమ ఎంతో భయంకరంగా ఉంది అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి శ్రమలు అనేటువంటిది ఈరోజు మనకు కొత్తగా వచ్చినటువంటిది కాదు. మనకంటే గొప్ప సాక్ష్య సమూహము ముందుగానే ఈ శ్రమల గుండా వెళ్ళారు, అనేక మంది హతసాక్షులయ్యారు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. మరి పేతురు భక్తుడు కూడా శ్రమల గుండా వెళుతున్నటువంటి క్రైస్తవులను ప్రోత్సహించడానికి ఈయన మాటలు చెప్తా ఉన్నాడు. అంతకుముందు వచనాలు 13 నుంచి 17 వచనాలు చూసినప్పుడు శ్రమల గుండా వెళుతున్నప్పుడు మీరు ఎటువంటి స్పందన కలిగి ఉండాలి, ఏ విధంగా మీరు స్పందించాలి, ఏ విధంగా మీ వ్యక్తిత్వం ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు. మంచి పని చేయాలని, తర్వాత హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ఉంచుకోవాలని, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలని, నీతి నిమిత్తము శ్రమపోట కూడా మంచిదే అని, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ వస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ప్రపంచంలో దుర్మార్గం పెరిగిపోతూ ఉంది. ఎటు చూసినా కానీ క్రైస్తవులు హింసించేటువంటి వారు చెలరేగిపోతూ ఉన్నారు. మీకు బాధలు నిత్యము ఉంటా ఉన్నాయి, మీకు హింసలు మీతో పాటు ఉంటా ఉన్నాయి. మరి అన్యాయమైనటువంటి తీర్పులు మీకు తీర్చబడతా ఉన్నాయి.
అనేకులు మిమ్మల్ని దుర్మార్గులని నిందిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకంటే ముందుగా ఒక ఆయన మీ కొరకు ఇటువంటి శ్రమల గుండానే వెళ్ళాడు. మీ కొరకు ఒక ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయముగా శ్రమల గుండా వెళ్ళాడు. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. మీకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి యేసుక్రీస్తు మీకు మాదిరి. కాబట్టి ఆయన పొందినటువంటి శ్రమలలో మీరు కూడా పాలిభాగం అవడం అనేది గొప్ప సంతోషకరమైన విషయము. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఏ విధంగా మీ కొరకు ప్రాణం పెట్టాడో, ఏ విధంగా అనీతిమంతులైనటువంటి వారి కొరకు నీతిమంతుడైన క్రీస్తు మరణించాడో చెబుతూ మరొకసారి వారిని ప్రోత్సాహిస్తూ ఉన్నాడు. భయపడాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈ రక్షణ మార్గం గుండా వెళుతున్నప్పుడు మీకు శ్రమలు వచ్చినప్పటికీ కూడా మీ చేతిలో దేవుడిచ్చినటువంటి గొప్ప శక్తితో కూడినటువంటి వాడబారంటే ఒక స్వాస్థ్యముగా ఉన్నటువంటి నిత్యజీవం మీకు తోడుగా ఉంది. ఈ నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. మీ దేహం మట్టిలోకి వెళ్ళిపోవచ్చు, కుళ్ళి కృషించిపోవచ్చు, కానీ మీ యొక్క ఆత్మ దేవునితోటి ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ప్రోత్సహిస్తూ మరొకసారి సువార్త ద్వారా కలిగేటువంటి మేలు, ఆదరణ, మాదిరేంటో తెలియజేస్తూ ఇప్పుడు ఈ మాటలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, సువార్త ద్వారా యేసుక్రీస్తు ఏ విధంగా విమోచన సాధించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అనీతిమంతులైన వారి కొరకు నీతిమంతుడైన క్రీస్తు మరణించడం ద్వారా ఆయన ఏ విధంగా శ్రమలు పొందాడో పొందడం ద్వారా మనకు ఒక మాదిరిని ఉంచాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఈ 18 నుంచి 22 వచనాల మధ్యలో 4 ప్రాముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 4 ప్రాముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏంటి అనేటువంటి ఆలోచన చేస్తే మొట్టమొదటి ప్రాముఖ్య విషయం ఏంటంటే మన జీవితమే శ్రమల గుండా వెళతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా శ్రమపడ్డారు. యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు శ్రమపడ్డాడు అని చెప్పేసి మాట్లాడుతూ మన రక్షణ కొరకు ఆయన శ్రమపడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్మానించడం కొరకు తన ప్రాణం పెట్టాడు అని చెప్పేసి మాట్లాడుతూ 18వ వచనంలో క్రీస్తు యొక్క సఫరింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల గుండా వెళ్ళాడో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 18వ వచనాన్ని ఈరోజు అందుకు ఎక్కువగా ఇంట్రడక్షన్ ఉంటుంది. 18వ వచనాన్ని చూస్తే, ఏలయనగా మనం దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడ్డాడు. మీ రక్షణ కొరకు ఆయన శ్రమపడ్డాడు. మిమ్మల్ని నీతిమంతులుగా తీర్మానించిన కొరకు శ్రమపడ్డాడు. కాబట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ మార్గాన్ని బట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఏమని మాట్లాడుతున్నాడంటే 19-20 వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా తీర్మానించే విషయంలో, మీరు మారు మనసు పొందే విషయంలో ఆయన మీ కొరకు ఇంకనూ దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 20వ వచనం చూస్తే దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, అంటే దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా మీ కొరకు ఉంటానే ఉంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఓపికగా భరిస్తూ ఉన్నాడు, ఓపికగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా మిమ్మల్ని ఒకవేళ అనీతిమంతులుగా ఉన్నవారు శ్రమ పెట్టినా, దుర్మార్గులుగా పిలువబడేటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, వారందరూ కూడా రక్షించబడాలని దేవుడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఈరోజు నాకు అన్యాయం జరిగింది అనుకోవచ్చు, రేపు మీకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రక్షించబడవచ్చేమో. అందుకే దేవుడు కొందరి విషయంలో ఇంకా దీర్ఘశాంతమును కలిగి ఉంటా ఉన్నాడు. కాబట్టి ఏంటి ప్రభువా, ఎటు చూసినా దుర్మార్గులే అని మనము అనుకోవడానికి ఆస్కారం లేదు. దేవుడు అంటున్నాడంటే ఆ దుర్మార్గులు కూడా కొందరు రక్షింపబడే వాళ్ళు ఉన్నారు, అందుకే నేను దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే, గింజ ఏ విధంగా అయితే
భూమిలో పడి మరణించి జీవంలోకి వస్తుందో, అలానే దేవుడు మీకు ఒక నూతన జీవితాన్ని ఏర్పాటు చేశాడు, నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడు. ఈ నిత్య జీవాన్ని బట్టి మీరు సంతోషించండి అని చెప్పేసి శ్రమల గుండా వెళుతున్నారా? అయితే మీరు భయపడాల్సిన పని లేదు. మీకంటే ఒక ఆయన ముందుగా శ్రమల గుండా వెళ్ళాడు. అన్యాయస్తుల ఎదురు కూడా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉంటా ఉన్నాడు. ఇదిగో ఆయన ఏ విధంగా అయితే మరణించి తిరిగి పునరుద్ధానుడయ్యాడో, మీరు కూడా మీ పాపం విషయంలో మరణించి తిరిగి లెగుస్తారు. మీ దేహానికి మరణం ఉండొచ్చు, కానీ మీ ఆత్మకు మరణము ఉండదు. కాబట్టి మీరు శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఈ దేహానికి దెబ్బ తగిలిందని, ఈ దేహానికి గాయం వచ్చిందని చెప్పేసి, గాయపడిందని చెప్పేసి మీరు భయపడాల్సిన పని లేదు. మీ ఆత్మని ఎవరు కూడా ఏమీ చేయలేరు. దాని కొరకే బాప్తిసాన్ని నూతన జీవితంతో పోలుస్తూ నిత్య జీవాన్ని మీరు పొందుకున్నారు అని చెప్పడం కొరకు బాప్తిసాన్ని ఇక్కడ 21వ వచనంలో ఒక సింబాలిక్గా చూపిస్తూ ఉన్నాడు. చూడండి, 21వ వచనంలో, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేమనగా శారీర మాల్యము తీసివేట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే పునరుద్ధానము ద్వారా, యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవ్వడం ద్వారా మీరు మరణించినప్పటికి కూడా ఆయనతో తిరిగి లెగిస్తారు అనేటువంటి ఒక ఆదరణ, ఒక ఆశీర్వాదం, ఒక అభయాన్ని ఇక్కడ దేవుడు ఇస్తా ఉన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు అంటే, దేవుడు మీకు ఒక నిరీక్షణ ఇస్తా ఉన్నాడు. మీరు శ్రమల గుండా వెళ్తున్నారు కదా, మీరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఈ లోకంలో శ్రమలు ఎన్నొచ్చినప్పటికి కూడా ఇవన్నీ తాత్కాలికమని గుర్తించండి. మీకు ఒక నిరీక్షణ ఉంది, ఇవన్నీ భరించండి, మీకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే, వాడవారనేటువంటి స్వాస్థ్యము, దేవునితో నేను ఉంటాను అనేటువంటి ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి ఆ నిరీక్షణను బట్టి మీరు సంతోషించండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఆ నిరీక్షణలో దేవుడు శరీరధారిగా అయితే ఈ లోకంలోకి వచ్చాడు కదా, తిరిగి పరలోకంకు వెళ్ళి ఆయనకున్నటువంటి అంతకు ముందున్నటువంటి మహిమ అంతటిని కూడా తిరిగి ఆయన తీసుకొని దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉంటా ఉన్నాడు. కాబట్టి మనకు ఒక నిరీక్షణ అంటే, పరలోకమందు మనకు ఒక ఆయన ఉన్నాడు, నేను మరణించినా కానీ రేపు ఆయనతో ఉండబోతాను అనే ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా ఆ విధమైనటువంటి ప్రోత్సాహంలోకి నడిపించడం కొరకే ఈ పేతురు భక్తుడు సువార్త గురించి, రక్షణ గురించి మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ మాటలను ఆయన ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగము మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా మీకంటే ముందుగా శ్రమ పొందాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒకసారి మనము ఈ మొదటి పాయింట్గా యేసుక్రీస్తు యొక్క బలి అనేటువంటి టైటిల్ని మనము మొదటి పాయింట్ పెట్టుకున్నట్లయితే, మరి మొదటి పాయింట్ని ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం. మరి ఈరోజు చెప్పేటువంటి ఈ ప్రసంగానికి ఈ అవుట్లైన్లో ఉన్నటువంటి మొదటి పాయింట్కి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా యేసుక్రీస్తు యొక్క బలి. నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా యేసుక్రీస్తు యొక్క బలి. నాతో పాటు చూడండి, మీ పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే, ఏలయనగా మనము దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు శ్రమపడెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు యేసుక్రీస్తు శ్రమపడ్డాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు, చూడండి అక్కడ ఎందుకు యేసుక్రీస్తు వారు శ్రమపడ్డాడు. చూడండి అక్కడ చూడండి అమ్మా సార్, యేసుక్రీస్తు వారు ఎందుకు శ్రమపడ్డాడు చూడండి అక్కడ. ఎందుకు శ్రమపడ్డాడు అంటే, మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన శ్రమపడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. మన తండ్రి యొద్దకు తెచ్చుట కొరకు ఆయన శ్రమపడినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకు తీసుకురావాలి, ఎందుకు దేవుని దగ్గరికి మనం తీసుకురావాలి
అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ఎందుకు తీసుకురావాలి అంటే, మొట్టమొదటిగా మనం దేవుని యొక్క స్వరూపంలో సృష్టింపబడ్డాం. దేవుని యొక్క స్వరూపంలో మనందరం కూడా సృష్టించబడ్డాం. దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. దేవునితో సంబంధ బంధాలు కలిగి ఉండాలని దేవుడు కూడా మనల్ని సృజించాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేశాము అంటే, పాపమును బట్టి మనము, దేవుడు మనల్ని యథార్థవంతులుగా సృష్టించినప్పటికీ కూడా పాపమును బట్టి మనం అనేకమైన తంత్రములు కల్పించుకొని దేవుని నుండి మనం దూరం అయిపోయినటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నాం. చూడండి, నాతో పాటు మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనం చూస్తే, మనం పాపంలో పడిపోవడం ద్వారా మన పరిస్థితి ఏ విధంగా ఉందో అక్కడ రాయబడతా ఉంది. ఏలయనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించును కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ అంటే, దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు. ఆయన యొక్క స్వరూపంలో మనల్ని సృజించాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేశాము అంటే, వివిధ తంత్రములు పాపంలో పడిపోవడం ద్వారా, మొదటి ఆదాము అవ్వలు పాపంలో పడిపోవడం ద్వారా, పాపము నుంచి సంక్రమించినటువంటి ఆ యొక్క పాపము నియమము చేత మనందరం కూడా స్వభావ సిద్ధంగా పాపములోనే పుట్టినటువంటి వారము. తర్వాత వివిధ తంత్రములు కల్పించుకున్నటువంటి వారుగా కల్పించుకుంటూ పాపములోనే జీవించేటువంటి వారంగా ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యము ఏమని తెలియజేస్తుందంటే, పాపము అంటే ఏంటి, పాపం అనగా దేవుని మీద తిరుగుబాటు చేయడము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. పాపము అంటే ఏమిటి అంటే, దేవుడు బ్రతకమన్నటువంటి ఆ యొక్క విధానంలో బ్రతకకుండా ఉండడము, దేవుని యొక్క స్టాండర్డ్స్కి అనుకూలముగా సమానంగా బ్రతకకుండా ఉండడమే పాపము. కాబట్టి మానవులుగా ఉన్నటువంటి మనందరము కూడా దేవుని యొక్క శాపానికి గురవుతా ఉన్నాం. ఈ పాపం వల్ల దేవుని మీద తిరుగుబాటు చేసాం. పాపం మనల్ని ఇంకా ఏం చేసిందంటే, పాపం యొక్క ఫలితం మనల్ని ఏం చేసిందంటే, మనలో ఆత్మీయమైనటువంటి మరణంలోకి మనల్ని నెట్టింది. పాపం యొక్క ఫలితం మనల్ని ఇంకా ఏం చేసిందంటే, భౌతికమైనటువంటి మరణాన్ని మనం తీసుకొస్తూ ఉంది. పాపం ఇంకా మనల్ని ఏం చేసిందంటే, దేవునితోటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని తెంచివేసింది. పాపం మనల్ని ఇంకా ఏం చేసిందంటే, దేవుని యొక్క శిక్షలోనికి మనల్ని తీసుకొచ్చిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క న్యాయ ప్రకారంగా పాపానికి మరణమే శిక్ష. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క శిక్షకు పాత్రులైనటువంటి వారుగా ఉన్నాం. అందుకే రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు, దేవుడిని సమీపించలేకపోతా ఉన్నారు, దేవుడిని వెతకలేకపోతా ఉన్నారు, దేవునితో సంబంధం తెగిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఇంకో భయంకరమైనటువంటి నాలుగుతో పాపం చేస్తూ వారి యొక్క గొంతు తెరిచినటువంటి సమాధులాగా ఉంది అని చెప్పేసి అక్కడ రాయబడతాం. కాబట్టి మానవుని యొక్క స్వభావం ఏ విధంగా ఉంది అంటే, పూర్తిగా దేవునికి దూరస్తులు అయిపోయాం, అన్యాయం చేస్తూ ఉన్నాం, స్వభావసిద్ధంగా పాపంలో కూరుకుపోయి ఉన్నాం, పాప దాస్యత్వంలో ఉన్నాం. తర్వాత మనం రక్షించుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి, అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నటువంటి మనవలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించి ఎలా అనగా, దేవుడు మనల్ని ప్రేమించి తన ద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలో మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము దేవుని సమీపించలేమని, దేవునితో తిరిగి రికన్సలేషన్ సమాధాన పడలేమని దేవుడే మనల్ని ప్రేమించి ఆయన ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపిస్తామని యోహాను సువార్త 3:16లో తన ద్వితీయ కుమారుణ్ణి మన కొరకు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, కాగా తన ద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలో మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ కూడా అదే పదాన్ని వాడబడతా ఉన్నాడు, అదే మాటను వాడబడతా ఉన్నారు. ఏమని మాటను వాడబడతా ఉన్నారంటే, చూడండి అక్కడ ఒక మాట రాయబడుతుంది, యేసుక్రీస్తుని గురించి ఒక మాట రాయబడతా ఉంది. ఏమని రాయబడతా ఉంది అంటే, క్రీస్తు అనేటువంటి మాట ఉంది చూడండి. ఎలా అనగా, క్రీస్తు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు అనేటువంటి మాట ఉంది. ఇక్కడ క్రీస్తు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, అభిషేకింపబడినటువంటి వాడు అనేటువంటి అర్థం. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషేకింపబడినటువంటి వాడు, ఇంకా విమోచనకర్త అనేటువంటి అర్థాన్ని ఇక్కడ ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి, గత కాలం మనం దూరస్తులుగా ఉన్నాం, దుష్క్రియలు చేస్తూ ఉన్నాం, విరోధ భావం కలిగినటువంటి వారుగా ఉన్నాం, దేవుని యొక్క సన్నిధికి అనీతిమంతులుగా ఉన్నాం, పరిశుద్ధులుగా లేవు, నిరంతరం నిర్దోషులుగా ఉన్నాం, దోషులుగా ఉన్నాం, నిరపరాధులుగా
ఉన్నాం. ఇలాంటి మనముల్ని దేవుని ఎదుట నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుట కొరకు దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు అభిషేకింపబడినటువంటి వాడైనటువంటి విమోచనకర్త అయినటువంటి విమోచనకారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. దేని కొరకు చూడండి, అక్కడ దేని కొరకు ఏర్పాటు చేశాడంటే ఆ మాట రాయబడుతూ ఉంది చూడండి. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తును అభిషేకించినటువంటి విమోచనకర్తను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇక్కడ క్రీస్తు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయనలో ఏ యొక్క పాపము లేదు, ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మన కొరకు తండ్రి ఏర్పాటు చేసినట్లుగా మనకి ఈడ కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. అందుకే ఇక్కడ యేసు అనేటువంటి క్రీస్తు అనేటువంటి మాట రాయబడుతుంది. క్రీస్తు అనేటువంటి మాట రాయబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఏం చేశారు అంటే బలి అర్పించడం అనేది చేశాడు. ఏం చేశాడు? ఆయన బలి అర్పించడం అనేది చేస్తా ఉన్నాడు. చూడండి, దేవుడు పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు. చూడండి, మనకి కీర్తన 89:14 వచనంలో కూడా ఒక మాట రాయబడుతుంది. చూడండి, కీర్తనలు 89వ కీర్తన 14వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతుంది. కృపాసత్యములు ఆయన సన్నిధానంలో ఉంటాయి, నీతి న్యాయములు ఉంటాయి. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే నీతి న్యాయము కలిగినటువంటి వాడు. అంటే ఆయనకి ధర్మానికి విరుద్ధంగా ఏది కూడా చేయనటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు అనీతిమంతులు అంటే ఎవరు అంటే పాపం చేసినటువంటి వారు. మరి పాపం చేసినటువంటి వారిని ఊరికే క్షమిస్తే ఆయన న్యాయవంతుడు అవుతాడా? ఊరికే ఇంకేం కాదులే నీ తప్పులన్నీ క్షమించేసేయాలి అంటే ఆయన న్యాయవంతుడు అవుతాడా? అవడు. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే మరి ఆయన న్యాయమైనటువంటి ఆ బలి అర్పింపబడాలి, న్యాయమైనటువంటి శిక్ష ఆయన వేయాలి. కాబట్టి అందుకే న్యాయమైనటువంటి బలిని ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏంటి బలి అంటా ఉన్నారు? ఏంటి అర్పణ అని చెప్పేసి అంటా ఉన్నారు? ఎందుకు పాపం చేసినప్పుడు బలి అర్పించాలా అనేటువంటి ప్రశ్న మీ అందరికి కూడా మనందరికి కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడే పాపము క్షమించబడటానికి రక్తము చిందించబడాలి అని చెప్పేసి దేవుడే తెలియజేస్తాడు. చూడండి, లేవీయులు రాసిన పత్రిక లేవీయులు రాసినటువంటి లేవియా కాండము, మోషే రాసినటువంటి లేవియా కాండము 17వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో పాపము క్షమించబడాలి అంటే రక్త బలి అవసరము, బలిదానము అవసరము, రక్తము చిందించబడటం అవసరము అని చెప్పేసి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమింపబడాలి అంటే రక్తము చిందించబడాలి, రక్తము అర్పింపబడాలి. మరి ఎవరి రక్తం అర్పించబడాలి? నిర్దోషమైనటువంటి రక్తము అర్పించబడాలి. మరి అందుకే పాత నిబంధనలో దేవుడు పాపాలు క్షమించబడుటకు ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఏ విధానాన్ని ఏర్పాటు చేశాడు అంటే బలి అర్పించేటువంటి విధానాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఈ బలి అనేది సంవత్సరానికి ఒకసారి అర్పిస్తూ ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బలి తాత్కాలికమైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి బలి తాత్కాలికమైంది. ప్రతి ఏటా యాజకుడు మన పక్షముగా బలిని అర్పిస్తూ ఉంటాడు, ప్రాయచిత్త బలిని అర్పిస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రాయచిత్త బలి తాత్కాలికమైంది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి బలి కాకుండా, ఈ తాత్కాలికమైనటువంటి పాపానికి క్షమాపణ కాకుండా దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేవుడు నిత్యమైనటువంటి పాప క్షమాపణను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుడు నిత్యమైనటువంటి ప్రాయచిత్త బలిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకే ఇంకొక మాట రాయబడతా ఉంది, యేసుక్రీస్తు చేసేటువంటి బలి ఎలాంటిది అంటే, యేసుక్రీస్తు చేసేటువంటి ప్రాయచిత్త బలి ఎలాంటిది అంటే అక్కడ రాయబడతా ఉంది.
మీరు చివరి వచనాన్ని చదివితే, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. చూడండి, ఇక్కడ పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను అంటే ఒక్కసారే ప్రాయచిత్త బలి చేశాను అనేటువంటి మాట. అక్కడ శ్రమపడినటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రాయచిత్త బలి చేసిన, ఒక్కసారి శ్రమపడి ప్రాయచిత్త బలి చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు ఏమి ఏర్పాటు చేస్తా ఉన్నాడంటే శాశ్వతమైనటువంటి ప్రాయచిత్త బలిని ఏర్పాటు చేస్తా ఉన్నాడు. పాత నిబంధనలోమో తాత్కాలికమైన బలిని ఏర్పాటు చేశాడు. దేవుడు ఇప్పుడేం చేస్తున్నాడు అంటే శాశ్వతమైనటువంటి ప్రాయచిత్త బలిని ఏర్పాటు చేస్తున్నాడు. ఇది ఒక్కసారి అర్పించబడుతుంది. ఇక భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి పాపికి కూడా ఈ బలి అప్లై అవుతుంది. ఈ ప్రాయచిత్త బలి అతను విశ్వాసం ఉంచితే ఈ ప్రాయచిత్త బలి అతనికి కూడా అన్వయించబడుతుంది, మనకి అన్వయించబడుతుంది. కాబట్టి అందరికీ ఈ ప్రాయచిత్త బలి అన్వయించబడుతుంది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. అందుకే రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలోను, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ మాట రాయబడి. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 10:12లో ఈ మాట రాయబడతా ఉంది. పెద్దగా చదవండి. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములు ఎన్నటికి తీసివేయలేని ఆ బలులే మాటిమాటికి అర్పించు ఉండెను. ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వన ఆసీనుడాయను. ఒకే ఒక్క బలి. అంతకుముందు యాజకులు మాటి మాటికి అర్పిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తును ఏర్పాటు చేయడం ద్వారా యేసుక్రీస్తు శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ప్రాయచిత్త బలిని ఆయన చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి పాప క్షమాపణ లభిస్తూ ఉంది, మనకు శాశ్వతమైన పరిష్కారము ఏర్పాటు చేయబడతా ఉంది. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, మరి మనము బలి అనేది మాటికి అర్పించాలా? పాత నిబంధనలు ఆల్రెడీ దేవుని యొక్క బలి ఉంది కదా, ఇక సరిపోతుంది కదా, మళ్ళీ యేసుక్రీస్తు వారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి? బలి చేస్తే సరిపోతుంది కదా అంటే, మనం ఏదో జంతువునో దాన్ని వధించడం ద్వారా ఆ రక్తము ఆ యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షించడం ద్వారా మనకి పాపక్షమాపణ లభిస్తుంది కదా, మళ్ళీ మనం బలి చేయాల్సిన అవసరం ఏముంటుంది అంటే, మళ్ళీ యేసుక్రీస్తు అవసరం ఎందుకు అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. చూడండి, పాత నిబంధనలు ఉన్నటువంటి బలి అర్పణ తాత్కాలికమైంది. అది ఏ ఆట ఆ ఆట చేస్తానే ఉండాలి. యాజకుడు నిరంతరం మన పక్షమున జరిగిస్తూనే ఉండాలి. కానీ యేసుక్రీస్తు ద్వారా మనము శాశ్వతమైనటువంటి ప్రాయచిత్తాన్ని మనం పొందుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఒక డౌటు ఏంటి అంటే, మరి మనం రక్షణ ఒకసారి నిజంగా రక్షించబడితే మన రక్షణ మనం కోల్పోతామా? మనం నిజంగా రక్షించబడితే మన రక్షణ మనం కోల్పోతామా? చెప్పాలి. ఎందుకు కోల్పోము? ఎందుకు కోల్పోము మన రక్షణని? చెప్పాలి. ఎందుకు కోల్పోము మన రక్షణని? ఆయన చేసినటువంటి ప్రాయచిత్త త్యాగము, ఆ బలి శాశ్వతమైంది. దాన్ని నిజంగా విశ్వసిస్తే రక్షణ మనం కోల్పోం. కాబట్టి చాలామంది బోధకులు ఏం చేస్తారంటే, రక్షణ మనం కోల్పోతాం. మనం ప్రభుతో సరిగా లేనందువలన ఆ యొక్క సహవాస అనుభూతిని మనం పొందలేకపోవడం వల్ల మనకు అటువంటి అనుభవం కలుగుతుంది. కానీ వాస్తవంగా మన రక్షణ మనం కోల్పోం. నిజముగా రక్షింపబడినటువంటి వ్యక్తి రక్షణను కోల్పోడు. కొందరు రక్షింపబడకుండానే రక్షింపబడ్డాము అనేటువంటి భ్రమలో ఉంటారు.
వారికి ఈ ప్రాయచిత్త బలి వారికి అన్వయింపబడదు. కాబట్టి మనము రక్షణను కోల్పోము. మనం నిజంగా నమ్ముకుంటే ఆ రక్షణ శాశ్వతమైంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకో. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అన్యాయస్తులుగా ఉన్నటువంటి మన మీద, అనీతిమంతులుగా ఉన్నటువంటి మన మీద కనికరపడి ఆయన ఏం చేశారంటే మన కొరకు శాశ్వతమైనటువంటి ప్రాయచిత్త త్యాగం చేయడానికి, మన కొరకు మరణించడానికి, పాపముకు విమోచనగా మనల్ని పాపములోంచి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు బలి అర్పణగా అర్పింపబడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. మరి అదే విషయాన్ని ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ చూడండి మళ్ళీ 18. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. ఇప్పుడు యేసుక్రీస్తు చంపబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి అర్థము చేసుకుందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవంగా ఏ విధంగా శ్రమపడ్డాడు, ఏ విధంగా ఆయన మరణించాడు అనేటువంటి విషయాన్ని, అసలు ఆ బలి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అది ఆ బలి జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇందాక నేను చెప్పాం, దేవుడు అన్యాయసుడు కాదు, తప్పు చేసినటువంటి వారిని ఊరికే క్షమించి వదిలిపెట్టడు. కాబట్టి ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి, ఒక న్యాయవంతుడు, ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, న్యాయాధిపతి ఉన్నాడు అనుకోండి. ఈ న్యాయాధిపతి తప్పు చేసిన అందరికి కూడా శిక్షిస్తూ ఉంటాడు. మరి ఒకరోజు తన కుమారుడే వచ్చాడనమాట. కుమారుడే వచ్చినప్పుడు ఈయన నా కుమారుడు కదా, ఈయన కేసులన్నీ నేను కొట్టేస్తాను అని చెప్పేసి వదిలిపెడితే ఆ జడ్జిని ఏమంటారు, ఆ న్యాయాధిపతిని ఏమంటారు, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అని చెప్పేసి పిలుస్తారు. మరి ఆ న్యాయాధిపతి ఆ శిక్షణ అంతటిని కూడా వేసి తన కుమారుని మీద పడకుండా ఆ శిక్షను తను భరించడం ద్వారా, ఏదో ఒక వ్యక్తి ఆ శిక్షను భరించాలి, తను భరించడం ద్వారా తన కుమారుడికి విమోచన లేకపోతే తన కుమారుడికి విడుదల అనేది ఖచ్చితంగా చేస్తాడు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఏం చేస్తాడు అంటే అటువంటి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. మనం నిర్దోషులము తీర్చబడాలి అంటే ఆయన నీతిమంతుడైనటువంటి ఆయన మన మీదకి శిక్ష తీసుకొస్తాం. దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది, దేవుని యొక్క శాపం మన మీద ఉంది, ధర్మశాస్త్రం యొక్క శాపం మన మీద ఉంది. మన యొక్క శాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుంటా ఉన్నాడు. మన మీద ఉన్నటువంటి పాపానికి రావాల్సిన శిక్షణ అంతటిని కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. మన యొక్క దోష శిక్షణ అంతటిని కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. మనం చేసిన పాపములన్నీ కూడా ఆయన అకౌంట్లోకి వెళతా ఉన్నాయి, ఆయనకి జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి కలువరి సిలువలో ఆయన పాపిగా ఎంచబడతా ఉన్నాడు. శాపములు అన్నిటిని కూడా ఆయన మీద వేసుకొని ఆయన శాపగ్రస్తుడుగా ఎంచబడతా ఉన్నాడు. ఎంచబడి మనకు బదులుగా మన స్థానంలో మనకు రావాల్సినటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క న్యాయాన్ని సంతృప్తి పరచుట కొరకు ఒకవైపు న్యాయాన్ని తీరుస్తూ, ఒకవైపు మన మీదకు శిక్ష రాకుండా ఒకవైపు దయను ప్రేమను చూపిస్తూ, రెండు ఒకేసారి న్యాయాన్ని ప్రేమను దయను చూపిస్తూ భూమికి ఆకాశానికి మధ్య మనకు రావాల్సిన శిక్షణ అంతటిని కూడా ఆయన తీసుకొని కలువరిశిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ఆయన ఒక్కసారే మన కొరకు శ్రమపడ్డాడు, ఒక్కసారి ఆయన మన కొరకు మరణించాడు, అంత గొప్ప త్యాగం చేశాడు. అంతేకాదు ఇంకేం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు నేను 10 దొంగతనాలు చేశాను అనుకోండి, 10 దొంగతనాలు చేసినప్పుడు నా తరపున ఇంకొకళ్ళు జామీనుగా ఉండి నేను చేసిన దొంగతనాలు చేసినటువంటి ఆ డబ్బంతా కూడా కట్టి నన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను అనుకోండి, నన్నేమంటారు, పలానా దొంగతనం చేశాడు కానీ వీడు దొంగే అంటాడు. అంటారా లేదా? పలానా చంద్రశేఖర్ అన్న ఇతర కట్టి డబ్బులు కట్టి విడుదల చేశాడు, విడిపించాడు స్టేషన్ నుంచి, అయినప్పటికీ కూడా వీడు దొంగే అని చెప్పేసి అంటారు.
అంటారా లేదా? ఇప్పుడు దొంగ ఉన్నాడండి, ఒక 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, స్టేషన్లో పడ్డాడు. ఇప్పుడు నేను వచ్చి ఆ 10,000 కట్టి ఆయన విడిపించాను అనుకోండి, విడిపించినంత మాత్రాన ఆ వ్యక్తిని దొంగ అనకుండా ఉంటారా? దొంగోడు అంటారా లేదా? కేసులోంచి బయటకు వచ్చిన దొంగోడు. మరి మనం పాపులం కదా, మనం దేవునికి శత్రువులం కదా, మనం విరోధులం కదా. మరి మనల్ని దేవుడు మన శిక్షను భరించినప్పటికి కూడా మనల్ని వాస్తవంగా ఏమనాలి? పాపే అనాలేదా? దేవుడు అలా అన్నట్ల, దేవుడు అన్నట్ల మనల్ని చేస్తున్నట్టు ఆ పేరు కూడా మన మీద పడకుండా, ఆ అవమానం కూడా మన మీద రాకుండా దేవుడు చేస్తానంటే ఆ అవమానాన్ని కూడా తనే తీసుకొని చేస్తానంటే నీతిమంతులుగా డిక్లేర్ చేస్తామన్నాడు. చూడండి ఎంత అద్భుతమో కలవరి శిలువలో. వాస్తవంగా మనం దొంగే, మనం దొంగలుగానే చూడాలి. ఎందుకంటే బయటకు వచ్చి యేసుప్రభు శిలువ శిక్ష చేసినప్పటికి కూడా, శిలువ త్యాగం పొందుకున్నప్పటికి కూడా, మన శిక్షణ ఆయన భరించినప్పటికి కూడా, మనం బయటకు వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు మనల్ని ఏమంటారు? దొంగే అంటారు. యేసుప్రభు ఈయన కొరకు ప్రాణం పెట్టాడు కానీ వీడు దొంగేనండి అని చెప్పేసి అంటారా లేదా? అయినప్పటికి కూడా అలా అనకూడదని యేసుక్రీస్తు వారు ఆ యొక్క మనం నీతిమంతులుగా ఆయన చేసంటే డిక్లేర్ చేశారు. ఈ రోజు నుంచి నా దృష్టిలో ఇతడు పాపి కాదు, నీతిమంతుడు అని చెప్పేసి దేవుడు డిక్లేర్ చేస్తాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం ఆలోచించండి. మన తరపున శిక్ష పొందడమే కాదు, మనల్ని నీతిమంతులుగా కూడా తీర్మానిస్తూ ఉన్నాడు, డిక్లేర్ చేస్తూ ఉన్నాడు, ఆ విధంగా పిలుస్తూ ఉన్నాడు. అందుకే పత్రికలన్నింటిలో కూడా పరిశుద్ధులకు వందనములు చెబుతున్నాను అని చెప్పేసి, పరిశుద్ధులకు వందనములు అని చెప్పేసి రాయబడుతుంది. కాబట్టి మనల్ని దేవుడు పరిశుద్ధులు అని చెప్పేసి మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది కలువరి శిలువ త్యాగము ద్వారా అనీతిమంతులైనటువంటి మనములను దేవుడు నీతిమంతులుగా తీర్మానిస్తూ ఉన్నాడు. తండ్రి మనల్ని ప్రేమించి కుమారుణ్ణి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కుమారుడు ద్వారా మనం నీతిమంతులుగా తీర్మానించబడతా ఉన్నాము అనే విషయాన్ని మనం అర్థము చేద్దాం. కాబట్టి దేవుని యొక్క న్యాయమైనటువంటి ప్రాయశ్చిత్త బలి ద్వారా మనం నీతిమంతులుగా తీర్మానించబడుతున్నాము అనే విషయాన్ని మనం అర్థము చేసుకుందాం. తర్వాత చూడండి, తర్వాత శరీరమును బట్టి చంపబడి ఉండెను, అయితే ఆత్మ విషయమున జీవింప చేయబడి ఉండెను. ఇప్పుడు శరీరమందు చంపబడి ఉండడం అంటే ఏంటి? శరీరమును బట్టి చంపబడి ఉండెను అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే, ఆయన ఏదైతే పాపముకు రావలసిన శిక్షణ అంతటిని, పాపం రాసిన మరణం అంతా కూడా ఆయన భరించి ఆయన మరణించాడు మన పక్షముగా. కాబట్టి శరీరమును బట్టి ఆయన మన పాపములన్నీ భరించి ఆయన మరణం పొందాడు. కాబట్టి పాపము చంపివేయబడతా ఉంది. ఆయన మరణము ద్వారా పాపానికి రావాల్సిన శిక్ష అంతటి కూడా సంతృప్తి పరచబడతా ఉంది. ఆయన మరణించడం ద్వారా పాపము సంతృప్తి పరచబడింది. అంటే పాపం ఏదైతే పాపం ఉందో ఆ పాపం కావలసినంత బలంతటి కూడా ఆయన మరణించడం ద్వారా దాన్ని సంతృప్తి చేశాడు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అయితే ఆత్మ విషయమున ఆయన జీవింప చేయబడి ఉండెను అనేటువంటి మాట. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, పాపానంతటిని కూడా ఆయన భరించి పాపమంతటి కూడా ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తిరిగి జీవింప చేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఒక విత్తనాన్ని మీరు మట్టిలో వేసినప్పుడు ఆ విత్తనం ఉన్నటువంటి ఆ పెంకు, ఆ విత్తనం అంతా కూడా చనిపోతుంది. అయినప్పటికీ కూడా దాంట్లోంచి జీవం బయటికి వస్తుంది. అలానే ఈయన కూడా మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడుగా ఆయన తిరిగి లెగుస్తాం. కాబట్టి ఆ పునరుద్ధానం ద్వారా మనకు నిత్య జీవం, ఆ పునరుద్ధానం ద్వారా మన హృదయాలు తిరిగి నూతనంగా తీర్చబడతా ఉన్నాయి. ఆ పునరుద్ధానం ద్వారా మనకు శక్తి, ఆ పునరుద్ధానం ద్వారా మన మరణాన్ని గెలుస్తూ ఉన్నాం. ఆ పునరుద్ధానం ద్వారా మన ఆత్మకు మరణం అనేది లేదు. ఆ పునరుద్ధానం ద్వారా మనం నిత్య జీవంలో ఉంటాం. ఆ పునరుద్ధానం ద్వారా దేవునితో మనం ఉంటాం. ఆ పునరుద్ధానం ద్వారా మనం పాపాన్ని ఎదుర్కోగలము. ఆ పునరుద్ధానపు శక్తి ద్వారా మన పాపం మీద జయాన్ని పొందుకోగలం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఈ ప్రాయశ్చిత్త బలిలో
ఆయన మరణించడం ద్వారా, శరీరం ద్వారా ఆయన మరణించడం ద్వారా, పాపము సమాధి చేయబడి ఆయన తిరిగి లేచడం ద్వారా ఏమవుతుంది అంటే నిత్య జీవం మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మలో జీవింప చేయబడటం ద్వారా నూతన జీవితం మనకి ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచడం ద్వారా మరణాన్ని జయించాడు, మనకు నిత్య జీవాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అదే మాట ఇక్కడ అంటూ ఉన్నాడు. ఏమనంటే క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడు, ఆత్మ విషయంలో ఆయన బ్రతికింపబడ్డాడు అని చెప్పేసి మాట్లాడు. ఎందుకు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటి వరకు? ఎంత యేసు ప్రభు యొక్క సిలువ త్యాగం గురించి, వీటన్నిటి గురించి ఎందుకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే పునరుద్ధానము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో ఉన్న ఏవి కూడా ఏమీ చేయలేదు. ఆయన శరీరాన్ని గాయపరిచాయి, తర్వాత ఆయన చచ్చిపోయేటట్లుగా వాళ్ళందరూ కూడా చేశారు. కానీ ఆయన మరణించాడు, తిరిగి ఆయన లేచాడు. కాబట్టి విశ్వాసిగా ఉన్నటువంటి నీవు ఈ శరీర విషయంలో, ఈ దేహ విషయంలో, ఈ పాపమును బట్టి నువ్వు మరణించవచ్చు. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న విధానాన్ని బట్టి నువ్వు తిరిగి పునరుద్ధానుడవుతావు, తిరిగి దేవునితో పాటు లేపబడతావు. లేపబట్టమే కాదు, దేవునితో పాటు సదాకాలము ఉంటావు. కాబట్టి శరీరంకి వచ్చేటువంటి బాధల విషయంలో, శరీరంకి వచ్చేటువంటి అవమానం విషయంలో, శరీరంకి వచ్చేటువంటి ఆ యొక్క నిందల విషయంలో, ఆ యొక్క గాయముల విషయంలో, లేకపోతే మరణం విషయంలో నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ ఆత్మను ఏమీ వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఆయన ఆత్మను ఎవరైనా ఏం చేయగలిగారా? మహా అయితే ఆయన కొట్టారు, ప్రాణాన్ని తీసేశారు. ఆయన ఏం చేయగలిగారా? ఆయన ఆత్మని ఏమైనా చేయగలిగారా? ఆయన నిత్య జీవాన్ని ఎవరైనా ఆపగలిగారా? దేవుడితో పాటు ఉండేటువంటి దాన్ని ఎవరైనా ఆపగలిగారా? కాబట్టి అదే విషయం చెప్తున్నాడు. విశ్వాసులైనటువంటి మీరు శ్రమల గుండా వెళుతున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. ఈ లోకంలో ఇవన్నీ మీకు వచ్చినా కానీ ఈ దేహం వరకే. మీరు తిరిగి నాతో పాటు ఒకానో దినం ముందు లెగుస్తారు. ఆ నిరీక్షణ నా పునరుద్ధానం ద్వారా మీకు వచ్చింది కాబట్టి మీకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ బట్టి వాడబారినటువంటి స్వాస్థ్యం మీకు దక్కుతుంది, రేపు మహిమ కిరీటం మీకు దక్కుతుంది. కాబట్టి ఈ లోకంలో శ్రమలు ఎన్నదగినవి కాదు అని చెప్పేసి ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి నా ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కాదు. మన ఆత్మని ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి దుర్మార్గతను చూసి, కీడుని చూసి మనం భయాందోళనకు గురవలసిన అవసరం లేదు. ఇంతకంటే ఎక్కువ శ్రమలు ఆదిమ సంఘస్థులకు వచ్చాయి, కానీ వాళ్ళు ఏమీ భయపడల. ఎందుకు భయపడలేదంటే వాళ్ళు మమ్మల్ని వీధి దీపాలు కట్టి కాగడాలాగా వెలిగించినప్పటికి కూడా మా ఆత్మను వాళ్ళు ఏం చేయలేరు, మేము దేవునితో పాటు ఉంటాము అనేటువంటి ధైర్యమును బట్టి వాళ్ళు ఏమీ చేయలేదు. మరి ఇందాక చెప్పినటువంటి సిస్టర్ గారు చేసినటువంటి ఆ పరిచర్య, ఆ ప్రాంతంలో, ఆ ఇండోర్లోనే ప్రవీణ్ పగడాల గారు కూడా వెళ్ళి పరిచర్య చేస్తున్నాడు. అక్కడ ఒక బైబిల్ కాలేజీని స్థాపించడం జరిగింది. అక్కడ అనేక మిషనరీస్ తయారు చేయడం జరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించడం. కాబట్టి సువార్తను ఎంతమంది అడ్డుకున్నా, క్రైస్తవులకు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు తెచ్చినా ఇవేవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. మన ఆత్మను మనల్ని చంపేసినా మన ఆత్మను ఏమీ చేయలేవు. అందుకే పౌలు అంటాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నువ్వు నన్ను చంపేశావు, కానీ నువ్వేం విజయం పొందుకున్నావు? నా యేసుక్రీస్తు ప్రభువారు మరణం మీద గెలిచినటువంటి దేవుడు రేపు అదే విజయం నాకు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మీరు నన్ను మరణించేటట్లు చేశారు, కానీ మీరు ఏం విజయం పొందుకున్నారు? ఏమీ పొందుకోలేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు మనల్ని చంపేసినా కానీ వాళ్ళు మన మీద విజయం సాధించినట్టు కాదు. మనం మరణమును దాటినటువంటి వారు. మనం ఎవరు? మరణమును దాటినటువంటి వారు. మన దేవుడు మరణమును జయించినటువంటి దేవుడు. ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు. కాబట్టి సమాధి గెలిచినటువంటి దేవుడు. కాబట్టి మనము ఒక దినాన్ని లెగుస్తాం, ప్రభుతో పాటు ఉంటాం. ఒకాన దినమందు ఈ శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా ప్రభువును కలిగి ప్రభుతో పాటు ఉంటాం.
కాబట్టి ఈ లోకంలో వేటికి మనం భయపడాల్సిన పని లేదు. అందుకే నీతి విషయంలో శ్రమపడినను మీరు ఆశ్రయింపబడినటువంటి వారే అనేటువంటి మాటను పేతురు తెలియజేస్తాను. కాబట్టి నీతి నిమిత్తము, సువార్త నిమిత్తము, సత్యము కొరకు, యేసుక్రీస్తు నిమిత్తము మనం హింసించబడి, భయంకరంగా కొట్టబడి, రాళ్ల చేత కొట్టబడి, స్టెఫెన్ లాంటి మరణం వచ్చినప్పటికి కూడా ఈ లోకంలో వాళ్ళు అనుకోవచ్చు ఇక అయిపోయింది, వాడు మరణించేశాడు, వాళ్ళ పని అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఈ మరణం మనల్ని ఏమీ చేయలేదు. అదే మన నిరీక్షణ. అదే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు పేతురు. దేవుడు మరణాన్ని గెలిచినటువంటి దేవుడు. కాబట్టి మీరు గెలుస్తారు. మీ ఆత్మని ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. దేవుడు మీ కొరకు అట్టి కృపను ఏర్పాటు చేశాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మనం కూడా అటువంటి ధైర్యాన్ని కలిగి ఉందాం. ఈ లోకంలో ఏవి కూడా మనల్ని ఏమి చేయలేవని, యేసుక్రీస్తు పునరుద్ధానం ఉన్నటువంటి నిరీక్షణ బట్టి మనము దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళదాం. మనం హింసించిన, దూషణ మాటలన్నా, అవమానించిన, గేలు చేసిన అవన్నీ కూడా ఈ లోకం వరకే. వాళ్ళు మనల్ని పూర్తిగా గెలవలేరు, ఎప్పటికీ గెలవలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభువులో సంతోషంగా ఉందాం. దేవుడి మాట మనకి దీవించును గాక.